దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 26వ తేదీ మే మాసము 2025 సంవత్సరం. బక్రీద్ పండుగ కూడా వచ్చేస్తుంది. మన జీవితంలో మే మాసం కూడా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా ఈరోజు దేవుడు నీతో చెబుతున్న, నిజంగా చాలాసార్లు అనిపిస్తుంది, నిజంగా దేవుడు ఎందుకు ఇలా చేస్తాడని కదా. అదే చెప్తున్నాడు, సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి ఏర్పరచుకునేను. సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను ఏర్పరచుకునేను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం, పూర్తి వచనము, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. మొదటి మాట. రెండవ మాట, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. రెండవ మాట. మూడవ మాట, సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు గాని మీరు లెక్కకు సమస్త జనముల కంటే తక్కువే కదా. ఇది అంటే దేవుడు ఏర్పరచుకునేది ఎలా ఉంటుంది ఈరోజు టాపిక్. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్లో ఏ విధంగా ఉంది? డ్యూటరానమీ చాప్టర్ 7 verses 6, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. ఫర్ యు ఆర్ ఏ హోలీ పీపుల్, మీరు పరిశుద్ధమైన జనము. హూ బిలాంగ్స్ టు ద లార్డ్ యువర్ గాడ్, మీరు మీ వారు కాదు, మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీరు దేవుని సొత్తైన ప్రజలు అంటారు. మీరు నా ప్రజలు అంటాడు దేవుడు. కనుక మనము దేవుని బిడ్డలము, ఆయన మన కాపరి అంటాడు కీర్తనకారుడు 100లో. అంటే ఇక్కడ రెండవ స్టేట్మెంట్, of all the people on earth the Lord your God had chosen you to be his own special treasure. అంటే ఆయన ప్రత్యేకింపబడిన ధననిధిగా దేవుడు ఈ సమస్త భూమి మీద నిన్ను నన్ను ఎంచుకున్నాడు. సమస్త భూమి మనం చూసినప్పుడు ఆదాము నుంచి 7వ తరం వాడైన హానోకు ఒక్కడిని ఎత్తుకున్నాడు. సమస్త భూమి చెడిపోయి ఉన్నప్పుడు నోవాహు మిగిలాడు. సమస్త భూమిలో ఇంకా దేవుని వెతుకువారు లేరు అన్నప్పుడు అబ్రాము దొరికాడు. ఈరోజున నువ్వు దొరకగలవా? గుండె పగిలి ఆకాశం నుండి దేవుడు తొంగి చూస్తున్నప్పుడు, సౌలు దేవుని మాటకు ప్రతికూలంగా ఉన్నప్పుడు దావీదు దొరికాడు, మోషే దొరికాడు. ఈరోజున నువ్వు దొరకగలవా? అంటే దేవుడు లక్ష్య పెట్టేవి మనుష్యులు లక్ష్య పెట్టేవి. దేవుడు ఎప్పుడు గొర్రెల కాపరిని తీసుకొచ్చి సింహాసనం మీద వారిని తీసుకెళ్ళి గొర్రెల కాపరిగా, ఒక బానిసగా అమ్మబడిన వాడిని రాజ్యపు అధికారిగా, ఒక బానిస పిల్లోడిని అంటే శత్రువులు ఎత్తుకుపోయిన యుద్ధ ఖైదీ అయిన దానియేలుని గొప్ప గవర్నర్గా దేవుడు చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అంతా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మనం 2 రోజుల క్రితం నేర్చుకున్నాం, అల్పులను ఘనులుగా చేసే దేవుడు, ఘనులను అల్పులుగా చేసే దేవుడు. అదే విధంగా కొద్ది మందిని పెక్కుమందిగా చేసే దేవుడు. అబ్రాముని ఒక్కడిని పిలిచి అబ్రహాముగా మార్చి ఆశీర్వదించి అనేక జనాంగముగా మార్చిన దేవుడు. యోసేపు నుంచి జనాంగాన్ని తీసుకొచ్చిన దేవుడు. ఈ రోజున నీ దేవుడు నిన్ను పిలిచిన పిలుపు నీవు నేను చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనందరికీ తెలిసిన వాక్యాలు, 1వ అధ్యాయం 26వ వచనం, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపు చూచినప్పుడు లోకరీతిని జ్ఞానులనైనను ఘనులనైనను గొప్ప వంశపు వారినైనను, అంటే ఈ లోకంలో గొప్ప వంశపు వారు, ఈ లోకంలో ఘనమైన వారు, ఈ లోకంలో జ్ఞానులకి చోటుంది. కానీ వీళ్ళందరూ యేసుప్రభు దగ్గరికి వచ్చారు తెలుసా?
అంటే ఏ శరీరీ దేవుని యందు అతిశయింపకుండునట్లు ఈ వాక్యాలు ఇర్మియాలో ఉంటాయి. అక్కడ అవి ఇక్కడ కోట్ చేస్తూ, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెరివారిని దేవుడు ఏర్పడు. అంటే నువ్వు జ్ఞానివా, ఈ లోకంలో మంచి ఉద్యోగం సంపాదిస్తావు, నీ జ్ఞానంతో గొప్ప కార్యాలు చేస్తావు, నీ కోసం బ్రతుకుతావు, సొసైటీలో గొప్ప పేరు వస్తుంది, కానీ దేవుని కోసం బ్రతకలేవు. అయితే నీవు బలవంతులను సిగ్గుపరచుటకు బలహీన, నీకు ధనము బలముందా, జనము బలముందా, గుండె బలముందా, అయితే లోకంలో బ్రతికేయగలవు. లోకంలో బ్రతకలేని వారి కొరకే దేవుడు ఆత్మర్చుకుని ఉన్నాడు బలహీనలను. ఎన్నికైన వారిని వ్యర్థము చేటకు, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. మనం కోరుకుంటాం కదా, నీచులుగా ఉండడానికి ఇష్టపడం కదా, అంటే తృణీకరింపబడినది అస్సలు ఇష్టపడం కదా, మనకి ఎవరన్నా ఒక్క మాట అంటే తట్టుకోలేం కదా, వారిని కడిగి ఉతికి ఆరేస్తాం కదా. కానీ నీవు నేను అతిశయించవలసింది దేవుని యందు అని చెప్పి, మరి ఈ రోజున ప్రభునందు ప్రియులారా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, వాడిలో ఎన్నిక లేని వాడు గొప్ప జనాంగమవును అని వాక్యాలు తెలిసిన సాక్ష్యము గుండా మనం వెళ్ళలేకపోతున్నామే. అంటే మనము సాక్ష్యము కలిగి ఉండాలి అని అంటే, ప్రభునందు ప్రియులారా, నీకు దేవుని గొప్ప కృప తోడుగా ఉండాలి అంటే, ఎప్పుడూ కూడా నీవు నీ చుట్టూ ఉన్న వారిని బట్టి ధైర్యము కానీ, నీ చుట్టూ ఉన్న వారిని బట్టి బలము కానీ, నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి, ఉదాహరణకి కువైట్ నుంచి వెళ్ళామనుకోండి, మన పెట్టెలు చూస్తూ ఉంటారు వాళ్ళు, అందులో మన బట్టలు తప్ప 30 కేజీలు తప్ప వాడు అలౌ చేయడు. ఏం పట్టుకుందామన్నా అక్కడ మరి. కానీ ప్రజలు ఎప్పుడు నీవు తెచ్చిన ఆ సూట్ కేసులనే చూస్తూ ఉంటారు. ప్రజలు ఎప్పుడు నీ దగ్గర ఉన్న నీ ఒంటి మీద బంగారాన్ని చూస్తూ ఉంటారు. ఒకడు రాసుకుంటాడు, నా ఒంటిలో పొగరు, నా ఇంటిలో ఇవేవి దేవునికి ఎక్కవు. ఎప్పుడు కూడా నీ హృదయము విరిగి నలిగిన హృదయం ఉందా, దేవుణ్ణి లక్ష్య పెట్టే హృదయం ఉందా, నీ హృదయంలో ఆ ఒంటరితనము నీకుందా? అయితే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, సాటి అయిన సహాయము, ఆ సాటి అయిన సహాయమే ఎల్యాజర్. దేవుడు నీకు సహాయముగా ఉంటాడు, దేవుడు నీ చెయ్యి పట్టుకుంటాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవుడు ఒంటరిగా ఉన్న నిన్ను 1000 మందిగా, ఎన్నిక లేని నిన్ను గొప్ప జనాంగముగా, అసలు తృణీకరింపబడి విసర్జించబడి చూడనొలని వాడిగా ఉన్న నిన్ను మూలకు తలరాయిగా చేయుట దేవునికి ఇష్టమని యెషయా 53 నిండా ఈ వాక్యాలు ఉన్నాయని, ఆ రోజున అలనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత హింసింపబడుచున్నప్పుడు, వారు భయంకరమైన బాధల గుండా వెళుచున్నప్పుడు, దేవుడు వారిని చూచి లక్ష్య పెట్టి, వారిని దేవుడు ఐగుప్తుకి పంపిన వాడు దేవుడే అని, యోసేపు కాలంలో వాళ్ళు వచ్చారని, ఆ విధముగా వారిని 430 ఏండ్లు వారు ఐగుప్తీయుల చేత బాధింపబడతారని ప్రవచనము, లేఖనము ముందుగానే అబ్రహాముకు తెలియపరచబడింది. అంటే ద సోవరెంటీ ఆఫ్ గాడ్, దేవుని సార్వభౌమత్వము నీ జీవితంలో చూసుకున్నప్పుడు, నిద్రలేని రాత్రులు, ఒంటరి రాత్రులు, చుట్టూ అందరూ సంతోషంతో ఉన్న, నువ్వు దుఃఖంతో ఉన్న ఆ కలవరము, కడుపు నిండా అన్నం తినాలని ఉన్న నీ యొక్క తినలేని ఆ భయంకరమైన వేదన, ఏ రోజునైతే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నేను నీకు చెప్పాలనుకున్నది ఒక్కటే సుమా, ఈ లోకంలో గొప్ప వాళ్ళకి ఈ లోకం స్థానం ఇస్తుంది, అయితే పరలోకంలో స్థానము దీనులకి ఇస్తుంది. ఈ లోకంలో చక్కటి హుందాతనం ఉన్న వాళ్ళకి లోకం స్థానం ఇస్తుంది, పరలోకంలో విరిగి నలిగిన హృదయాలకి స్థానం ఇస్తుంది. ఈ లోకంలో పట్టుబట్టలు, కొండల మీద ఉన్న దేవుళ్ళకి స్థానం ఇస్తుంది. అయితే మన పరలోకము వస్త్రహీనుడిగా, దిగంబరిగా, సిలువ మీద వేలాడి
మనుష్యులు చూడనొల్లని వారిగా అటువంటి బలియాగము చేసిన వారికి పరలోక రాజ్యమునకు నేనే మార్గము సత్యం జీవమన్న యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ రోజునైతే ఆయన నీకు దేవుడిగా, ఆయన నీ స్థానంలో బలియాగమయ్యాడని నీవు లక్ష్య పెడతావో, ఈ రోజున ప్రభునందు ప్రియులారా, దేవుడు లేకుండా నీకు ఏది ఉన్నా వ్యర్థమే. దేవుడు కలిగి ఉండి ఏది లేకపోయినా ఖచ్చితంగా అది పరమార్థం ఉంది. సమస్తము సమకూర్చేవాడు దేవుడని, అంటే ఈ రోజు మనకి ఇక్కడ ఇవ్వబడిన వాక్యము, ఇక్కడ ఈ యొక్క ద్వితీయ ఉపదేశకాండము మోషే ఆ యొక్క ఇశ్రాయేలీయులకు చెబుతూ ఏమని చెబుతున్నాడు అని మనం చూసినప్పుడు 7వ అధ్యాయము 1వ వచనం, నీవు స్వాధీనపరచుకునబోవు నీ దేశములోనికి నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, ఎబూసీయులు 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టింది. అంటే 7 ఆశీర్వాదం ఈ 7 జనాంగాల్ని దేవుడు వెళ్ళగొడుతున్నాడు. కనుక నీవు వారితో ఎన్నడూ నిబంధన చేయకూడదు, వారితో బియ్యం అందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి. అంటే ఇక్కడ ధర్మశాస్త్రము చెబుతూ మీరు నా కొరకు ప్రతిష్ఠింపబడిన జనాంగం. చాలాసార్లు మనకి వారు సంఖ్యకి ఎక్కువ మంది కదా, వారు ధనధాన్యాలు ఉన్నాయి కదా, వారు భోగభాగ్యాలు, ఇప్పుడు మేము ఉన్న కువాడి దేశంలో వీరికి దేవుడు తెలియకపోయినప్పటికీ మరి వీరికి సమస్తము సమృద్ధిగా ఉంది కదా అని చెబుతున్న మనము ఏ రోజునైతే ప్రభునందు ప్రియులరా ఈ కువాడి దేశమును అలనాడు దేవుడు దీవించాడని, వారికి ఇవ్వబడిన బ్లాక్ గోల్డ్, ఈ పెట్రోల్ పొందినాకే కదా వారిని దేవుడు దీవించాడు. అయితే దీవెన అనేది మనము మెటీరియలిజంలో చూస్తున్న నీవు నేను స్పిరిచువలిజముగా, ఆత్మీయముగా మనం చూసినప్పుడు మీరు అనొచ్చు, అదేంటండి మరి బ్రతకాలంటే డబ్బు కావాలిగా. కరెక్టే, నీవు బ్రతకాలంటే డబ్బు కావాలి అని దేవుడు ఖచ్చితంగా నా అవసరాలు ప్రతిదీ, నీ ప్రతి అవసరము క్రీస్తు యేసునందు మహిమలో సమకూర్చబడుతుంది. అయితే మనము ఏం చేస్తామంటే దేవుడు ఇచ్చిన జీతాన్ని తక్కువగా చేసి ఈ యొక్క పక్కోడి జీతాన్ని, పక్కోడికున్న ఆస్తులను ఎక్కువగా చేసి మరి ఒకసారి మనకి ఇవ్వబడిన జీవితాన్ని తక్కువగా చూసి ఏదో బతుకని పక్కోళ్ళందరూ బాగున్నారని చెప్పి ఇక 3వది చస్తే మేలు, ఏం లాభం, నాకు దేవుడు ఏం చేశాడని నిత్యము దేవుణ్ణి దూషిస్తున్న నీవు నేను ఏ రోజునైతే ప్రభువా నీవు ఇది ఇచ్చావు, 5 రొట్టెలు 2 చేపలు దీవించిన దేవుడు, నీతిమంతునికి కలిగి ఉన్నది కొంచెమైనను అది ఆశీర్వాదము, నేను అనేక మందికి పెట్టుదును గాక, అనేక మంది నా ద్వారా దీవించబడుదురు గాక, నాలో నుండి వెలుగు వెళ్ళును గాక, నాలో నుండి మహిమ వెళ్ళును గాక, అనేక మంది దీవించబడుదురు గాక, నేను వారి యొద్ద నుండి దేనిని ఆశించను, పరలోకపు తండ్రివి నువ్వు నాకు తోడుగా ఉండగా నీవు నన్ను పోషించే దేవుడవని, నీవు నన్ను ఆదరించే దేవుడవని, నీవు నన్ను అర్థం చేసుకునే దేవుడవని ఏ రోజునైతే నీవు దేవునికి నిన్ను నీవు ఏర్పరచుకున్న దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని, కాబట్టి ఆ దాస్యపు గృహానికి మళ్ళా వెళ్ళక దేవుడు ఇచ్చిన వాగ్దానమును ఎత్తిపట్టవచ్చు. దేవుని యందు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన దేవుని యందు నీవు ఏ రోజు లక్ష్యం ఉంచుతావో, శ్రమ అయినా, దరిద్రమైన, వస్త్రహీనత అయినా, కరువైన, ఖడ్గమైన, కలములైన ఏది నిన్ను ఎంత మాత్రము దేవుని ప్రేమ నుండి దూరం చేయదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. నాతో చెప్పేది ఒకటి, ప్రశాంతంగా ఉండు. నిజంగా చెప్పిన కువైట్లో ఎండలు చాలా ఎక్కువ. నిజంగా నాకు అనిపిస్తుంది, కూసో అంటాడు. నిజంగా ఎండకి వెళ్ళాలి ప్రభువా. ఏ రోజునైతే
ఆయన రెక్కల చాటున నిన్ను పోషించగలడని, నన్ను పోషించిన దేవుడు, నన్ను పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు, సురేష్ దేవుడుగా పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచయలని పేరు పెట్టి పిలిచిన దేవుడు, నిన్ను నీవు తగ్గించుకోగలుగుతున్నావు. ప్రభా, ఇంకెలా తగ్గించుకుంటావు ప్రభా? ప్రభా ఉండు ప్రభా, కొంచెం బాధ అవుతుంది ప్రభా. ప్రభా వద్దులేనాయన, ఏం చేస్తాం ప్రభా? ఎవరన్నా చెప్తే అది బాధ, అమ్మో ప్రభా నాకు అంతకంటే దేవుని ఇచ్చే ప్రభా. ఆ విధంగా దేవునితో నడిచినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు ఎన్నిక లేని వారిని, బలహీనలను పెంట గొప్పల మీద నుండి లేవనెత్తే దేవుడు అని తెలిసినా కూడా ఏదో గొప్పలు కోరుకుంటున్న మా మనసుని కంట్రోల్లో పెట్టమని, నీ చిత్తాన్ని ఎరిగే వారంగా చేయమని, నీ కృపని వెతికే వారంగా చేయమని చేపట్టి లేవనెత్తమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.